ఆటోలు అపరిమితంగా ఈరోజు వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నో పథకాలు గవర్నమెంట్ పెడుతుంది. అందులో మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల మనకు కోల్పోయేది ఏమి లేదు. కాబట్టి మంచిదేనని మా ఉద్దేశం. అసలు ఇది లేకపోతే వాళ్ళు మమ్మల్ని బతకనీరుగా, వాళ్ళు మా విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 20 రూపాయలు 25 రూపాయలు అంటున్నారు కదా. మరి ఈరోజు బస్సులు కనుమరుగైపోతే రేపు వాళ్ళ మీద ఆధారపడితే మేము ఎలా బతుకుతారు? కాబట్టి మహిళలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా మంచిది. ఏం లేదు, దీనివల్ల కొన్ని వేల కోట్లు ఏమో ఆరిపోము, ఇంతకంటే చేసిన దోబారం ఎక్కువేం పోదు. దానికి కల్పిస్తారు మేడం గారు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఎన్నుకున్నప్పుడు రెండో ప్రత్యామ్నాయం చూస్తారు కదా. అచ్చం మగవాళ్ళు పోయి వాళ్ళ లేడీ సీట్లో కూడా కూర్చుంటున్నాం కదా. ఏమి లేదు, వాళ్ళు ముందు కూర్చుంటారు, వీళ్ళు వెనక కూర్చుంటారు. లేదు, కొన్ని బస్సులు సపరేట్ వాళ్ళకి చేస్తారు. దానివల్ల మగవాళ్ళకి వచ్చిన లాస్ట్ ఏముంది? ఆడవాళ్ళు సేఫ్గా ఇంటికి పోతే చాలదా? చాలు. కష్టపడే మనిషికి పథకం ఉచితంగా వద్దండి. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఇంకా పెన్షన్ 4 కాదు 6 చేయమనండి. వాళ్ళు ఒక ముద్ద అన్నం తిని హాయిగా బ్రతుకుతారు. గట్టి మనుషులకి పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. 45 సంవత్సరాలు ఆడకూతురికి 18,000 75,000 రూపాయలు ఇవ్వటం వల్ల కొన్ని 100,000 కోట్లు లాస్ అయింది. పని చేసుకోగలదు, కష్టపడగలదు. కష్టపడలేనటువంటి ముసలోళ్ళు కానీ కష్టపడలేనటువంటి వికలాంగులకి చేయమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 4,000 ఇస్తానంటున్నాడు. వెళ్ళండి, ఆహ్వానిస్తాం అందరం. ఎందుకంటే వాళ్ళు ఒక ముద్ద తింటారు మేడం. పొద్దుపూట ఈ టిఫిన్ అన్న ప్రశాంతంగా చేస్తారు. మంచి పథకాలు చాలా బాగుంది.